శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం 33వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. భగవానులు చెబుతూ ఉన్నారు, ఇక పుణ్యాత్ములకు బ్రాహ్మణుల విషయమునను భక్తులకు రాజర్షుల విషయమునకు మరల చెప్పనేల. ఇక్కడ ఒక వస్తువును మానవాళి తక్కువగా చూసి మానవాళికి ఉన్నటువంటి భావములు నీచుడు, చండాలుడు అని, అబలలు అని భావాన్ని చూసి గొప్పది అనే భావాన్ని భేదబుద్ధితో చూస్తూ ఉన్నారు. మానవాళి ఏదైతే తక్కువగా భావిస్తూ ఉన్నదే అదే భగవంతుణ్ణి తలుసుకొని భగవంతుడే సర్వశ్రేష్ఠుడని నమ్మి వారే ఉత్తీర్ణులు అయినప్పుడు ఇక గొప్ప కులముగా మీరు భావిస్తున్నటువంటి బ్రాహ్మణ పురుష లింగ భేదముతో మీరు గొప్ప అనుకుంటున్న వాళ్ళ విషయం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని ఇక్కడ మనకు భగవాను చెప్తూ ఉన్నాడు. కావున భగవద్ ఆశ్రయము చే వారును తప్పక ముక్తి నొందుదరని భావము మనకి ఇక్కడ తెలియబడుతుంది. కావున అశాశ్వతమైన సుఖరహితమైనటువంటి ఈ లోకమును పొందియున్న నీవు నన్ను భజింపుము అని అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచమునకు తెలియచేశారు శ్రీకృష్ణ పరమాత్మ. పాపాత్ములే పరమాత్మను సేవించినతో ముక్తిని పొందుచుండా ఇక పుణ్యాత్ముల విషయమై భక్తుల విషయమై వేరుగా చెప్పవలెనా అని వచించుతున్నారు. మరియు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు కూడా భగవంతుని ఆశ్రయించి పరమగతిని పొందుచుండా ఇక బ్రాహ్మణుల విషయమై క్షత్రియుల విషయములై మరల చెప్పవలెనా అనే ప్రశ్న మనకు భగవానుడే ఇచ్చాడు. ఇట పేర్కొనబడినది అయితే ఎవరైనప్పటికీ పుణ్యమును భక్తిని సంపాదించిన మాత్రమే అట్టి సద్గతిని బడయగలరని పుణ్యాహ భక్తాక అను 2 పదముల ద్వారా వ్యక్తమవుతున్నది అని. మేము బ్రాహ్మణ కులములో జన్మించాము, అదే మాకు పుణ్యము అనడానికి వీలు లేదు. మేము శూద్ర కులములో పుట్టాము, అదే మాకు శాపము అనడానికి వీలు లేదు. భగవానుడు ఇక్కడ 2 మాటలు చెప్పాడు. ఎవడైతే భక్తి శ్రద్ధ కలిగి ఉంటాడో వాడు పుణ్యాత్ముడే, వాడు శ్రేష్ఠుడే అని మనకి ఇక్కడ సెలవిచ్చాడు. అవి లేని వారు ఉత్తమ కులజులైనను ముక్తిని పొందజాలరని భావము. కాబట్టి మోక్షకాంక్షులందరూ పుణ్యము అనగా భక్తి అను 2 పదార్థములను తప్పక సేకరించవలసి ఉన్నదని ఇక్కడ మనకు తెలియబడుతుంది. రాజర్షయ ఋషిత్వమును ఇంద్రియ నిగ్రహాదులను పొందిన రాజులని అర్థం. రాజ్య పాలనము వలన అనేక కార్యకలాపములందు లోక వ్యవహారములందు మునిగియుండు రాజులే ఋషిత్వమును భక్త్యాది సద్గుణములను పూర్వము సంపాదించియుండ ఇక సామాన్య కుటుంబ వ్యవహారములు గల వ్యక్తి ఋషిత్వమును ఎలా సంపాదించలేడు? ఇది మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. ప్రయత్నము చే తప్పక సాధించవచ్చును. మనకు ఒక వాడుక పదం ఒకటి ఉన్నది, నేను సంసార జీవిని, క్షణకాలము నాకు తీరిక లేదు, వృత్తిరీత్యా బిజీ షెడ్యూల్ నాకు ఉంటుంది అనే పదం వాడుతూ ఉంటారు. అందుకని భగవానుడు ఇక్కడ చెప్పాడు, పూర్వకాలము రాజర్షులే అంటే రాజ్యాన్ని పరిపాలించే వారికి సమయం దొరికినది కదా, వారు పరమాత్మను పూజించి సేవించి తరించిరి కదా, ఇక మానవుడికి సమయం లేకుండా పోతుందా బాగా గమనించు అని ఇక్కడ మనకు హెచ్చరిక చేశాడు పరమాత్మ.
అనిత్యమసుఖం లోకం, ఈ ప్రపంచమును లేక ఈ జన్మను లేక ఈ శరీరమును భగవానుడు అనిత్యముగను సుఖరహితముగను వర్ణించిరి. ఈ వాక్యమును సర్వలును బాగుగా జ్ఞప్తియందుంచుకొనవలెను. జీవితము క్షణికము, శరీరములు ఎప్పటికప్పుడు రాలిపోవుటకు సిద్ధముగానున్నవి. ఘటము ఏనాడైనను మృతిక ఎందు కలిసిపోవును. అట్లే ఈ ప్రపంచము గాని దేహములు గాని వాని కారణమగు పంచభూతములలో కాలక్రమమున విలయమైపోవును. కనుకనే ఈ జగత్తు అనిత్యమని వర్ణించబడినది. దేహాదులు అనిత్యములు కావున వానితో చేయవలసిన పరమార్థ కార్యములను అతి శీఘ్రముగా చేసివేయవలెను. నావ భాగనున్నప్పుడే దానితో సముద్రమును దాటివేయవలెను. ప్రపంచము దేహము శాశ్వతమని తలంచి విర్రవీగుచుండు వారికి కనువిప్పు కలిగించుటకే కాబోలు భగవానుడు ఇది ఎంతయో అనిత్యమైనదని చెప్పవలసి వచ్చినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. చావు గాని వినాశము గాని జ్ఞప్తికి వచ్చినప్పుడే సామాన్యముగా మనుజుడు కడతేరు మార్గమును గూర్చి యోచించుచుండును. ఇదియే కాదు, ఈ ప్రపంచము అసుఖం సుఖరహితమైనది అనియు భగవానుడు వాకిచ్చిరి కదా. ఇక్కడ నాల్పే సుఖమస్తి భూమావై తత్ సుఖం అను ఉపనిషత్ వాక్యము బోధించిన రీతిగా అల్పమగు దృశ్య వస్తువునందు వాస్తవముగా సుఖము లేదు. అనంతమగు ఆత్మయందే కలదు. క్షణిక పదార్థమయందు నశ్వర వస్తువునందు సుఖమిట్లుండగలదు. సామాన్యముగా భోగ విలాసములకు జనులి ప్రపంచమును వర్ణించినప్పుడు ఇది చాలా ఆనందకరమైనది అని చెప్పుదురు. కానీ భగవానుడు అట్లు చెప్పలేదు. తద్విరుద్ధమగు భావమునే సూచించిరి. దీనిని సుఖవర్జితముగా వర్ణించను. ఆత్మవస్తు ఒకటియే సుఖ స్వరూపము. అనాత్మరూపముగు దృశ్యమంతయు సుఖరహితమైనది. ఈ ప్రకారముగా ప్రపంచము అనిత్యమని అసుఖమని వర్ణింపబడినది సరియే. అయితే దాని నుండి తప్పించుకొనుటకెట్లు మార్గము అను ప్రశ్న సహజముగానే మనకు కలుగుతుంటుంది. దానికి సమాధానమును భగవానుడే ఇచ్చట నొసంగిరి. భజస్వమాం అనగా నన్ను భజింపుము అని. భవరోగమునకు దుఃఖ విముక్తికి ఇది పరమౌషధము. భగవత్ సేవయనము పరమాత్మను సేవించుటయే ధ్యానించుటయే అనిత్యము యొక్క బారి నుండి తప్పించుకున్నటకు నిత్యమునే ఆశ్రయించవలసి ఉండును. అట్లే అసుఖము అను దుఃఖమును వదిలించుకొనుటకు సుఖ వస్తువుని ఆశ్రయించవలెను. అట్టి నిత్య సుఖ వస్తువుని ఆత్మ పరబ్రహ్మము దైవము కావున అతనిని భజించి కృతార్థుడు కావలేను. భజస్వమాం అపాతరమణీయమగు ఈ దృశ్య ప్రపంచము యొక్క తళుకు వెలుకులకు మోసపోక సత్య శివ సుందరమగు పరమాత్మని ఆశ్రయించి తరించవలెను. ఈ ప్రకారముగా రోగమును ఔషధమును రెండిటిని ఈ శ్లోకమున శ్రీకృష్ణమూర్తి ప్రవచించిన వారైరి. భగవత్ప్రాప్తికి అవసరమైన వస్తువులు ఏవి అన్నప్పుడు పుణ్యము, భక్తి. ఈ ప్రపంచమెట్టిది అన్నప్పుడు అనిత్యమైనది, సుఖవర్జితమైనది. ఈ జనన మరణ రూప సంసార బంధము నుండి తప్పించుకొనుటకు ఉపాయమేమి అన్నప్పుడు భగవానుని భజించుటయే ఉపాయము. భగవత్ప్రాప్తికి మార్గములను సెలవిస్తూ ఉన్నాడు భగవానుడు. 34వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం రేపటి రోజున. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ్.